దేవుని వాక్యం చదువుకుందాము. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనము. వారు దుఃఖము పోయి సంతోషము వచ్చును. ఈ వాక్యము ద్వారా దుఃఖము పోయి సంతోషము వచ్చును అనే వాక్యము ఈ రోజులో ప్రభు మీ పట్ల అద్భుతమైన కార్యము చేయుగాక. ఆమేన్. దేవుని వాక్యములో దేవుడు దుఃఖాన్ని సంతోషంగా మారుస్తానన్నారు. ఒకవేళ ఈరోజు నీవు దుఃఖంలో ఉండవచ్చు, కుటుంబాల వల్ల, భార్య వల్ల, లేకపోతే పిల్లల వల్ల, ఆర్థిక పరిస్థితుల వల్ల నీవు దుఃఖంలో ఉంటే ప్రభు చెప్తున్నారు. దావీదు కీర్తన 30వ కీర్తన 11వ చరణములో, నా అంగలార్పు నీవు నాట్యంగా మార్చినావు. దేవుడి రోజున అంగలార్చును నాట్యంగా మార్చివేస్తానంటున్నారు. ఉదాహరణగా మనం చూసినట్లయితే యోసేపు విషయంలో అతని అన్నదమ్ములు అమ్మేసిన తర్వాత యోసేపుకు దుఃఖం కలిగి ఉండవచ్చు. అయితే దేవుని యొక్క ప్రకారంగా, దేవుని ఆలోచన ప్రకారంగా యోసేపును దేవుడు ఎలా ఉంచాడంటే, ఆదికాండము 41వ అధ్యాయం 4వ వచనం, నీవు నా ఇంటికి అధికారి ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులందరూ, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకు కంటే పైవాడవై ఉందనని యోసేపుతో చెప్పను. గొప్ప దేవుడు యోసేపు చూడండి ఎంత అద్భుతమైన కార్యం చేశాడు. బానిసగా వెళ్ళాడు, కానీ దేవుడు ఆ ఐగుప్తు దేశంలో రాజుగా చేశాడు. అంటే దుఃఖాన్ని దేవుడు మార్చివేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దుఃఖం అనేది ఉంటే ప్రభు మార్చివేస్తాడు. రెండవది ఏంటంటే, మరి ప్రతిదానికి కూడా సమయం కలదన్నారు. ప్రసంగ గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనంలో, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు సమయము కలదంటున్నారు. కనుక ఈరోజు సమయము ప్రభు ఉంటుంది, అంతవరకు మనము వేచి ఉండాలన్నమాట. ఎందుకంటే హబక్కు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ దర్శన విషయము నిర్ణయ కాలం జరుగును, సమస్తమగుటకు ఆతురత పడుచున్నది, అది తప్పక నెరవేరును. దేవుని వాక్యంలో వాక్యము ఆలస్యం చేసినా కానీ దేవుడు ఆ వాక్యాన్ని తప్పగా నెరవేరుస్తాడు. చూడండి, ఎస్తేరు అనే విషయంలో దేవుని సమయంలో రాజు దగ్గరికి వెళ్ళింది, ప్రవేశించింది. దాని ఫలితం ఏంటంటే ఇశ్రాయేలు వారికి రక్షణ అనేది కలిగింది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఎస్తేరాని కూడా సమయం కొరకు చూచింది, దేవుడు సమయం ఇచ్చాడు, రాజు దగ్గరికి వెళ్ళింది, అద్భుతము కార్యం జరిగింది. ఈరోజు కూడా నీ జీవితంలో కూడా ఆలస్యం అవుతుంది అనుకుంటున్నావా? లేదు, దేవుడు నీ పట్ల ఓ అద్భుతమైన కార్యం చేయగలుగుతాడు. ఇక మూడవదిగా మనం నేర్చుకుంటే, సంతోషాన్ని మరి దేవుడు ఎలా మార్చగలుగుతాడు అంటే, బైబిల్ గ్రంథము మనకు బోధిస్తున్నది. 126వ కీర్తన మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఏం మాట్లాడుతున్నారు అని అంటే, 126వ కీర్తన మనం జ్ఞాపకం చేసుకుంటే 5వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటున్నారు, కన్నీళ్లు విడిచువాడు విత్తువాడు, కన్నీళ్లు విడిచుచు విత్తువాడు సంతోషముతో పంట కోసెతను. ఈరోజు నీవు కన్నీళ్లతో ఉండవచ్చేమో, దేవుడు నీకు సంతోషంగా చేస్తాడు. అదే ఫిలిప్పీ పత్రిక 4 వచనం, ప్రభువునందు ఎల్లప్పుడూ సంతోషించండి అన్నా. చూడండి, కన్నీరు, బాధ, అవమానము గడిపిన దేవుడు ఆమెను సమూయేలు కుమారుడును ఇచ్చిన తర్వాత సంతోషం వచ్చింది. ఈరోజు నీ జీవితంలో కూడా అటు సంతోషాన్ని ప్రభువు నీకు ఇస్తారు. ఏ విషయంలో భయపడవద్దు, కానీ దేవుని వాక్యం చెప్పినట్లుగా ప్రభు చెప్తున్నారు, ఈరోజు దుఃఖాన్ని సంతోషంగా మార్చివేస్తారు. దేవుడు మీ జీవితంలో ఇటు దుఃఖమనగా సంతోషంగా మార్చగల కృప ప్రభు మీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. దేవా, మీకు వందనాలు చెల్లించుచున్నాను. ఈ దినము నూతనమైన రోజులో ప్రవేశపెట్టావు గనుక మీకు స్తోత్రాలు. నీ ఇచ్చిన వాగ్దాన ప్రకారముగా మా తండ్రి, వారు దుఃఖము పోయి సంతోషం వచ్చినట్లుగా ఈరోజు కూడా అనేకుల జీవితాల్లో దుఃఖం పోయి సంతోషముతో ఉండేటట్టుగా, యోసేపు వలె సంతోషముగా ఉండేటట్లుగాను, ఎస్తేరాని వలె గొప్ప ఫలితం పొందేటట్టుగాను, అన్న కన్నీరు కాచిని ఆ బాధ నుండి నివారణ చేసి బిడనిచ్చినట్లుగా ఈరోజు అనేకుల జీవితాల్లో ఇటు అద్భుతమైన కార్యం మీరు చేయమని త్వరగా వచ్చుచున్న యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.
ఏమైనా చే